పటిష్టమైన ఉత్తమమైన సమాజ నిర్మాణానికి పటిష్టమైన ఉత్తమమైన కుటుంబ వ్యవస్థే కీలకం. ఇలాంటి కుటుంబ వ్యవస్థ నిర్మాణం కావాలంటే నేడు సమాజంలోని రుగ్మతలన్నీ రూపుమాపాలి. వరకట్నం, వయసు పైపడిన తల్లిదండ్రులను విస్మరించే సంతానం, ప్రేమతో కాకుండా కుటుంబ సంబంధాలు ఆర్థిక కోణంలో కొనసాగడం వంటివి రూపుమాపాలి. నాదే పైచేయి కావాలి అని భార్యాభర్తలు పంతాలకు పోయి విడిపోవడం వంటి బలహీనతలను జయించాల్సిన అవసరం ఉంది. పటిష్ట కుటుంబం, పటిష్ట సమాజం. బలమైన కుటుంబం, బలమైన దేశం. మానవ సమాజ నిర్మాణంలో కుటుంబ వ్యవస్థ కీలకమైనది. మనిషి సంఘజీవిగా ఎదగడానికి ఊతమిచ్చే మొట్టమొదటి సామాజిక సంస్థ కుటుంబం. సమాజంలో సమైక్యతకు కుటుంబం ఒక చిహ్నం. భవనానికి పునాది ఎంత ముఖ్యమో సమాజానికి కుటుంబం అంతే ముఖ్యం. సమాజానికి నాగరికత నేర్పవలసిన కుటుంబ వ్యవస్థ ఉనికిని కోల్పోతున్న తరుణంలో కుటుంబ వ్యవస్థను పునరుద్ధరించవలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది. ఈ లక్ష్యంతోనే జమాత్ ఇస్లామీ హింద్ మహిళా విభాగం పటిష్ట కుటుంబం, పటిష్ట సమాజం పేరుతో దేశవ్యాప్తంగా జాగృతి ఉద్యమాన్ని ఫిబ్రవరి 19 నుండి 28 ఫిబ్రవరి వరకు ఒక ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. రండి, ఈ మహోత్తర కృషిలో అందరూ పాల్గొందాం. బంధాలను బలపరుద్దాం, సుఖ సంతోషాలతో జీవిద్దాం. ఉరుకు పరుగుల జీవనంలో మానవత్వం ఉనికిని కోల్పోతుంది. వాస్తవానికి ఈ పరిస్థితికి ప్రధాన కారణం మనమే. నాటి రోజులు తిరిగిరావు అని పెదవిరుపు మాటలు తప్ప నాటి మానవత్వపు రోజులు, మానవ సంబంధాలు ఎందుకు తిరిగి తెచ్చుకోలేము అన్న దిశగా నేడు మనం ఆలోచించడం లేదు. ఆదర్శవంతమైన సమాజానికి ఆదర్శవంతమైన జీవన విధానం ఓ మార్గమని జమాతీ ఇస్లామీ హింద్ తెలంగాణ మహిళా విభాగం స్పష్టం చేస్తోంది. అందులో భాగంగానే ఫిబ్రవరి 19 నుంచి 28వ తేదీ వరకు పటిష్టమైన కుటుంబం, పటిష్టమైన సమాజం అనే నినాదంతో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. పటిష్ట కుటుంబం, బలమైన సమాజం అనే అంశం మీద జమాతుల్ ఇస్లామియా ఉమెన్ వింగ్ వాళ్ళు చేపట్టిన ఈ కార్యక్రమానికి ముందుగా వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా వాళ్ళు అడిగిన అంశం మీద నేను ఒక 2 మాటలు చెప్పదలుచుకున్నాను. మరి పటిష్ట కుటుంబం, బలమైన సమాజం అంటే కుటుంబాలు చక్కగా ఆరోగ్యవంతమైన పరిస్థితుల్లో కుటుంబాలు ఉంటే సమాజ అభివృద్ధికి తోడ్పడతాయి అనేది మనకందరికి తెలిసిన విషయమే. మరి ఈ రోజుల్లో ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. కుటుంబాలు పటిష్టంగా లేకపోవడం అనేది దానికి కారణాలు ఎన్నున్నా కూడా అది మనము ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు, సామాజిక అవగాహన ఉన్న వ్యక్తులు చేపట్టే కార్యక్రమం ఇది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 1 వీక్ వాళ్ళు ప్రోగ్రాం తీసుకున్నారు. ఆ సందర్భంగా ఇంకో విషయం ఏంటంటే, వెనకట జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కుటుంబంలో ఇప్పుడు అన్నలు, వాళ్ళ పిల్లలు, అలాగే అన్నదమ్ములు, పెద్దనాన్న, చిన్నాన్నలు, తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళతో కలిసి ఉండే పరిస్థితులు ఉండేవి. ఆ పరిస్థితుల్లో ఇతరులతో షేర్ చేసుకునే భావన పిల్లలలో చిన్నతనం నుండే డెవలప్ అవ్వడము, పెద్ద చిన్న తారతమ్యాలు, ప్రేమ, అనురాగాలు ఇవి ఉండేవి. ఇప్పుడు చిన్న కుటుంబాలలో ఇలాంటి పరిస్థితులు లేక పిల్లలు పెద్ద చిన్న తారతమ్యాలు, ఇతరులతో షేర్ చేసుకునే భావన అనేది పిల్లల్లో కలగడం లేదు. దీనివల్ల వాళ్ళల్లో ఒక రకమైన ఆలోచన ఏంటంటే నేను, నాది, మనది అనే తత్వం అనేది కనిపించకుండా పోతా ఉంది. మరి వీటిని మనము సరిచేసుకోగలిగితే ఆదర్శ కుటుంబాలే ఆదర్శవంతమైన సమాజానికి పునాది. సమాజ నిర్మాణం ఏ యూనివర్సిటీల్లోనో ప్రభుత్వాలో నిర్మించలేవు. ఇల్లే సమాజానికి నిలయం. మనిషి మొట్టమొదటి విద్యాలయం ఇంటి గుమ్మమే. ఇంట్లో తల్లిదండ్రులే పిల్లలకు మొట్టమొదటి గురువులు. ఇంట్లో ఆది గురువులకు గౌరవాదరణ లభించాలి.
ఆలుమగల మధ్య అన్యోన్యత ఉట్టిపడాలి. భార్యాభర్తలు పరస్పరం నమ్మకానికి మారుపేరుగా నిలవాలి. जब हम शादी करते हैं बच्चे को, पहले हम एज ए पेरेंट्स बहुत काउंसलिंग देना चाहिए. ये एक घर है, फर्स्ट पेरेंट्स ये है. जब शादी करके हम जा रहे हैं, वो सेकंड पेरेंट्स है आपके. ये हम एज ए मदर, एज ए पेरेंट्स, एज ए फादर हम बताना चाहिए. ऐसा नहीं हो रहा. बहुत सारे फैमिलीज में ये ड्रॉबैक्स है रे, इसलिए बहुत सारे डाइवर्स हो रहे, बहुत सारे आफ्टर मैरिज बहुत सारे प्रॉब्लम्स आ रहे, डोमेस्टिक प्रॉब्लम्स आ रहे. वहां जाने के बाद सास ससुरे को पार्ट एंड पार्सल ऑफ अवर फैमिली नहीं समझ रहे. लड़कियां एक अलग अंदाज से देख रहे. हम उनकी बात क्यों मानना चाहिए, हम इनकी बात क्यों सुनना चाहिए. हस्बैंड और वाइफ में बहुत अच्छे रिलेशनशिप कब आते हैं, जब हम अपनी बच्ची को उसी तरह की काउंसलिंग देके, बेटे यहाँ पर जैसा आप अपने मम्मी पापा को रेस्पेक्ट दे रहे, आप अपने भाई को रेस्पेक्ट दे रहे, आप अपनी बहन को रेस्पेक्ट दे रहे, वहां पर भी आपकी सेकंड फैमिली है. वो वहां पर भी एक मम्मी पापा है, वहां पर भी एक बहन है जो ननंद है, वहां पर भी एक देवर है जो भाई के बराबर है. ये सारे लोगों को आप उतना ही प्यार, मोहब्बत, रेस्पेक्ट, उतना ही इम्पोर्टेंस दो, तब आपकी जिंदगी बहुत अच्छी बनती. ये डाइवर्स बच जाते, डाइवर्स से आप दूर दूर रहते. और ये हेरासमेंट केसेस चल रहे आजकल, और बहुत सारे मदर इन लॉस को कई बार हम उनके बात को समझते नहीं, उनके बातों को गलत अंदाज में हम लेना शुरू कर देते. और लड़कियों की भी कुछ चीजें रहते जो मायके में जो लाड़ प्यार से वो बर्ताव करते, वही बर्ताव उनको इमीडिएट ससुराल में जाने के बाद भी करने की आदत होती. उसको हम कुछ बड़े दिल से सोचना चाहिए. इवन मदर इन लॉस भी, हमारी अगर बेटी इस तरह करे तो हम किस तरह रिएक्ट होते. हमारी बेटी को तो हम पॉजिटिव वे में लेते. उसी तरह कुछ बड़ा दिल करके थोड़े दिन हमारे घर के माहौल से, यहाँ के लोगों से, यहाँ के तौर तरीकों से सारे एडजस्टमेंट होने तक थोड़ा हर लड़की को टाइम लगता. वो टाइम अगर देना, हम उनके साथ अच्छा बर्ताव करें तो वो भी हमारे बर्ताव से बराबर उनके भी नेचर में चेंजेस आने के बहुत से चांसेस है. అన్యోన్య దాంపత్యం కూడా ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతోంది. భార్య తన భర్తను గౌరవభావంతో చూడాలి. పిల్లల్లో తండ్రి పట్ల గౌరవభావాన్ని ఇనుమడింపజేసేలా వ్యవహరించాలి. భర్త తన కట్టుకున్న భార్యతో వ్యవహరిస్తున్న తీరు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నాన్న అమ్మను ఎంతగా గౌరవిస్తున్నాడో నిత్యం పరిశీలిస్తుంటారు. ఆలు మగల దాంపత్య బంధం పిల్లలపై ఎంతగానో ప్రభావం చూపుతుంది. భార్యాభర్తల అన్యోన్యత పిల్లల శిక్షణకు తొలిమెట్టు. పిల్లల పసి మనస్సులలో తల్లిదండ్రుల స్థానం పెరుగుతుంది. కన్నవారి పట్ల ఆదరణ రెట్టింపవుతుంది. అన్యోన్యంగా దాంపత్య జీవితం గడిపితే పిల్లల మనస్సులపై మంచి భావాలు మొలకెత్తుతాయి. మంచి ఆలోచనలకు బీజం పడుతుంది. ఆదర్శ దంపతుల శిక్షణతో పిల్లల్లో ఆదర్శ భావాలు పెంపొందుతాయి. गेम्स इस तरीके के प्रोग्राम हम रखेंगे. एक अहम प्रोग्राम ये होगा कि हम काउंसलिंग सेंटर्स के क्याम के लिए काउंसलिंग के प्रोग्राम भी की सतह पर और स्तर पर रखेंगे, ताकि खानदान को मजबूत बनाए, खानदान की कम्युनिटीज को दूर करें. పటిష్టమైన కుటుంబం, పటిష్టమైన సమాజం ఉద్యమంలో భాగంగా కుటుంబ విలువలను ప్రచారం చేసే పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ అధ్యక్షులు మౌలానా హమీద్ ముహమ్మద్ ఖాన్ చెప్పారు. కుటుంబ విలువలను ప్రచారంలో పెట్టేలా సభలు, సమావేశాలు, డిబేట్లు నిర్వహించున్నామని ఆయన తెలిపారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్లో గృహహింస విపరీతంగా పెరిగిందని, విడాకులు కేసులు పెరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దిగజారుతున్న కుటుంబ విలువలను కాపాడుకునే ఉద్దేశంతో తాము చేపట్టిన ఉద్యమానికి అన్ని వర్గాల వారి నుంచి చక్కని స్పందన వస్తుందని ఆయన అన్నారు. వివాహ వ్యవస్థను ప్రోత్సహించడం, బంధువుల హక్కులను వివరించడం, తల్లిదండ్రులు పిల్లల హక్కులు బాధ్యతలను విడమర్చి చెప్పేలా సాహిత్యాన్ని ప్రచురించామని ఆయన అన్నారు. కుటుంబ సంక్షేమంలోనే సమాజ సంక్షేమంగా దాగి ఉంది అన్నది తిరుగులేని వాస్తవం. बच्चे जो बाप को नहीं पहचानते, बच्चे अचंभे से देखने लगे कि यह कौन शख्स है जो हमारे पास रहने लगा है. ऐसी सूरत हाल पेश आ गई और जिसके नतीजे में तलाक की शरह के अंदर भी, डिवोर्स के रेट में भी इजाफा हो गया. और इन हालात ने जमात इस्लामी हिंद जैसी मुस्लिह तंजीम और तहरीक जो इस्लाह के लिए हमेशा काम करती है, वो एक मूवमेंट है
उसने और उसकी लेडीज़ विंग ने ये फैसला किया कि स्ट्रॉन्ग फैमिली स्ट्रॉन्ग सोसाइटी के उन्वान से, मजबूत ख़ानदान मजबूत समाज के उन्वान से एक मुल्कियत मुहिम बनाई जाए। असल में हुआ ये कि 300 साल पहले मगरिब ने निकाह के सिस्टम को ख़त्म कर दिया। धीरे धीरे वहाँ पर जो निकाह का इंस्टीट्यूशन था वो बिल्कुल ख़त्म हो गया और लोग आज़ादाना तौर पर ज़िंदगी गुजारने लगे। 1960s के अंदर ऐसा हुआ कि टीन एजर्स एक मूवमेंट उठा जो अबाहियत पसंदाना मूवमेंट था और आज वहाँ के स्टैटिस्टिक्स और आंकड़े ये बताते हैं, आदाद व शुमार से मालूम होता है कि मोर देन 60% बच्चे ऐसे हैं जो हरामी बच्चे कहलाते हैं हमारी ज़ुबान में, जिन बच्चों को ये नहीं मालूम है कि उनका बाप कौन है, बल्कि बहुत से मौक़ों पर तो माँ को नहीं मालूम है कि इन बच्चों का बाप कौन है और माँ अपने बच्चों को लेकर बिल्कुल उसी तरह फिरती है। కుటుంబ సంక్షేమంలోనే సమాజ సంక్షేమం దాగి ఉంది. అమెరికాలో 30 సంవత్సరాలలోపు తల్లుల్లో దాదాపు సగం మంది ఒంటరి తల్లులట. లక్షలాది మంది పిల్లలకు తమ తండ్రెవరో తెలియదట. మన దేశంలోనూ ఒంటరి తల్లులు 5.4% ఉన్నారంట. పెళ్లి చేసుకోకుండా ఆడామగ కలిసి ఉండే సంస్కృతి, దీనికి చట్టపరమైన అనుమతులు అమెరికాలోనే కాదు మన దేశంలోనూ ఉన్నాయి. పెళ్లికి ముందు శారీరక సంబంధాలు, వివాహేతర సంబంధాలు తదితర పాశ్చాత్య పెడధోరణులు మన కుటుంబ వ్యవస్థకు గొడ్డలి పెట్టుగా మారాయి. సామాజిక విలువలు పతనమవుతున్నాయి. తండ్రి ఎవరో తెలియని పిల్లలలోనే అధిక నేర ప్రవృత్తి అలవడుతుందని నివేదికలు చెబుతున్నాయి. అలాంటి పిల్లలు సమాజానికి ప్రమాదకారిగా మారుతున్నారు. ఓం శాంతి. ఒక వ్యక్తి వికాసంలో కుటుంబం ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రతి కుటుంబము ఒక ఇటుకలాగా సమాజాన్ని నిర్మిస్తూ ఉంటుంది. సమాజం బాగుపడాలి అంటే సమాజంలో ఒక భాగమైన కుటుంబం కూడా అంతే మెరుగ్గా ఉండాలి. మరి కుటుంబం చక్కగా ఉండాలి అంటే ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబ సభ్యుడు విలువల ఆధారిత జీవితాన్ని అలవర్చుకోవాలి. అయం నిజ పరోవేతి గణనాం లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం అంటే జమాతే ఇస్లామిక్ హిందూ వారు నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాం నాకు చాలా నచ్చింది. స్ట్రాంగ్ ఫ్యామిలీ స్ట్రాంగ్ సొసైటీ అనే వర్డ్స్ నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను నేను, అందుకే చెప్పగలుగుతున్నాను. ఎప్పుడైతే ఫ్యామిలీలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా సొసైటీకి మనం మంచి చేసిన వాళ్ళు అవుతాము. డొమెస్టిక్ వైలెన్స్ తగ్గుతుందని నా అభిప్రాయం. పిల్లల్ని ఎలా గ్రో చేయాలి, మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మనకు వచ్చే ఆదాయం ఏంటి, దాన్ని బట్టి మన పిల్లల్ని ఎలా సొసైటీలో మూవ్ చేయాలి. మనమేదో మన పిల్లలు ముద్దుగా ఉన్నారు కదా, బాగా చెప్తున్నారు కదా అని చెప్పేసి మనకు ఆర్థిక పరిస్థితి లేకపోయినా కానీ వాళ్ళు అడిగింది ఇస్తూ ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ దిగుతారనే ఫీలింగ్ అయితే నాకుంది. అందుకని ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లల్ని మంచి గ్రో చేస్తూ ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తూ సొసైటీతో ఎలా మూవ్ అవ్వాలి, వేరే వాళ్ళతో ఎలా షేర్ చేసుకోవాలి, సొసైటీకి మనం చెడు చేయకపోయినా మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు దృష్టిలో మార్గం వెళ్లకుండా చేయగలిగితే మన ఇంట్లో పిల్లల్ని ఆటోమేటిక్గా సొసైటీ కూడా స్ట్రాంగ్ అవుతుందని నా అభిప్రాయం. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవిస్తూ వాళ్ళని అర్థం చేసుకుంటూ మన ఫ్యామిలీని మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తే ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఉండదు. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ లక్కరాజు నిర్మల. సామాజికవేత్తని, కవయిత్రిని. మరి వాళ్ళ జమ్మతి ఇస్లాం ఉమెన్ వింగ్ వాళ్ళు కుటుంబం గురించి వారు చేస్తున్నటువంటి దానికి 4 మాటలు నన్ను మాట్లాడమన్నారు. అందరికీ నమస్కారం. వరకట్న సమస్య గురించి ప్రస్తావించినట్టయితే కనుక వరకట్నం అనేది ఎంత ఇదిగా వేధిస్తోందంటే అసలు డెలివరీ కాగాల అయిపోయిందమ్మా, ఇంకా ఇంకిప్పటి నుంచి నువ్వు సంపాదించి పెట్టాల్సిందే అని ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యేదాకా కట్నం అని ఈ వరకట్నం అనే దానితో కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. ఎందుకు అయిపోతున్నాయి అని అంటే ఇప్పుడు ఆడపిల్ల కడుపులో పడగానే
భ్రూణ హత్యలు జరగడానికి కూడా వరకట్న సమస్యలే కారణమవుతున్నాయి. ఎందుకంటే ఆడపిల్ల పుడితే మేము ఎలా పెంచాలి, పోషించాలి, మళ్ళీ తర్వాత కట్నాలు ఇవ్వాలి, మా దగ్గర ఏమున్నాయి, మాకు చాలా కష్టం ఆడపిల్లల్ని పెంచడము అన్న పరిస్థితికి ఏర్పడడానికి కారణం వరకట్నమే. పరిస్థితుల్లో ఉన్న ఈ సమాజంలో స్త్రీకి మరి వరకట్నం ఇచ్చి పెళ్లిళ్ళు చేయాలి అనేది ఇంత మూఢ విశ్వాసము ఇంకా రాను రాను ప్రబలిపోతుంది కానీ తగ్గటం లేదు. ఏవో అత్యధిక ఉన్నత కుటుంబాల వాళ్ళు ఎంతో గొప్పగా పెళ్లిళ్ళు చేస్తే ఆ రకమైన పెళ్లిళ్ళే మాకు చేయాలి అనడము, అంతంత కట్నాలు మాకు ఇవ్వాలి అనడము. నేను ఒక డ్రైవర్ని అడిగాను, ఏనా నాన్న ఏం సంగతి మరి అంటే, ఏం చేయమన్నావమ్మా, మా అక్కకు పెళ్లి చేసిన ఉన్న కారు అమ్ముకున్నానమ్మా, ఇప్పుడు ఈ కారు కిరాయికి తెచ్చుకొని నడుపుతున్నానమ్మా, ఒక ఇల్లన్నా అమ్మేసి మా చెల్లెలకు కట్నం ఇచ్చినాము, ఇంకో చెల్లెలకు ఈ కారు అమ్మేసినానమ్మా, అందుకనే ఇప్పుడు నేను మీ దగ్గర ఉద్యోగానికి వస్తున్నా, లేదంటే అద్దె కారు నడుపుకోవాల్సి వస్తున్నదమ్మా అని చెప్తున్నాడు. అంటే ఒక ఆడపిల్లకు పెళ్లి చెయ్యాలి అని అంటే అంత డబ్బు ఎందుకు అవసరమవుతుంది? ఈ మూఢ విశ్వాసము పోయేదన్నడు. మళ్ళీ పూర్వకాలంలో ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలంటే ఇంత డబ్బిచ్చి పెళ్లి చేసుకునేవాళ్ళు, ఆడపిల్ల ఇంటికే వచ్చి డబ్బిచ్చి పెళ్లి చేసుకునేవాళ్ళు. అలాంటి సమాజం వచ్చే రోజు వస్తోంది కదా, ఎందుకంటే ఆడపిల్లల సంఖ్య తరిగిపోతోంది. ఈ వరకట్నం అనేది పూర్తిగా తీసుకునేది కూడా ఆడవాళ్లే. ఈ ఆడవాళ్ళు కూడా ఆలోచించి. Hello everyone, this is Kulsum Fatima studying BTech second year CSE from Swami Vivekananda Institute of Technology. I am here to talk about few correct ways of upbringing a child. Parenting is nothing but upbringing a child. It is very important to nourish the sapling for it to turn into a big and fruitful tree. Hence, for a child to grow up into a beautiful human being, good parenting is essential. First, disregard for old values and traditions. Most of the values and morals we instilling are from the society. It's high time to move on from log kya kahenge, log kya sochenge, what will people think, to do what is right despite of thinking from people's point of view. Reality is we are the society and the people we fear. So let's set some new standards. Second, academics. Publicly reminding your child for not getting good enough marks. Number game is the center of comparison. Stop comparing your kids with Sharma ji ka beta or beti. There's a difference between well-filled and well-formed mind. We are not Google. Humanizing academics and supporting what our kid desires to be. Third, alternate religious or cultural views. Looking at the current situation and standing strong by the word secularism, parents need to instill a more liberal outlook to the society. We are the fruits of the roots, which take us back to the views like Sarva Dharma Sambhavana, equal respect to all religions, and Vasudhaiva Kutumbama. 4. Parents, even in today's time, vehemently opposes when their child tell them that they want to be bloggers, photographers, artists or writers. Anything that doesn't have job security is deemed too risky. As per WHO, 1 in every 4 children in the age group of 13 to 15 in India are depressed because they are scared to confess their dreams to their parents. So, parents, talk and support. To sum up, treat your child like a darling for the first 5 years. Next 5 years, scold them. By the time they are 16, make them your best friends. Your grown-up child are your best friends. Thank you.